హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. ఈరోజు మనం ఈ వీడియోలో కల్కి మూవీ ఎలా ఉందో చూద్దాం. మనం అందరం ఎంతగానో ఎదురు చూసిన మూవీ కల్కి ఈరోజు రిలీజ్ అయింది. కల్కి మూవీ ఎలా ఉంది అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. 600 కోట్లకు పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్గా చెప్పాలంటే ఇది కల్కి 2898 ఏడీ సినిమా. కల్కి మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ స్టోరీ అయితే మాత్రం చాలా బాగుందండి. అందులోని కూడా స్టోరీ టెల్లింగ్ చాలా బాగా చెప్పారు. స్టోరీ చెప్పడం కూడా అర్థం కాదేమో అనుకున్నాను, కానీ స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా బాగా చెప్పారు. నాగార్జున గారు చాలా అద్భుతంగా ఆలోచించారన్నమాట ఈ స్టోరీని. విజువల్స్ కూడా అలాగే మంచి విజువల్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ప్రభాస్ గారికి మన అమితాబ్ బచ్చన్ గారికి మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక రకం అనమాట. ఇంకా వాటి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చాలా అద్భుతమైన యాక్షన్ అనమాట వాళ్ళిద్దరి మధ్య కూడా. ఆ యాక్షన్ సీన్స్లో ఓ రకంగా ఇంకా చాలా బాగుంది. ఇంకా ఎలా చెప్పాలి, చాలా చాలా బాగున్నాయి అనమాట. అమితాబ్ బచ్చన్ గారు అయితే ఆయన చేసిన యాక్షన్ సీన్లు అయితే మాత్రం అద్భుతం. ఆయన అయితే ఒక లెవెల్లో నటించారు అనమాట. ఇంకా ఆయనకు ఒక మంచి పేరు వస్తుంది. ప్రభాస్ గారు కూడా ఎక్కడా తగ్గలేదు. ఆయనకి మన అమితాబ్ బచ్చన్ గారికి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే సూపర్ అదర్ కూడా అయ్యారు. స్టోరీలో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టోరీ చెప్పాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా ఆ నగరాల గురించి, ఆ నగరాల్లో ఉన్న మనుషుల గురించి, వీటి గురించి స్టోరీ చెప్పారు. ఆ స్టోరీతో పాటు కామెడీ ఉంటుంది. కామెడీ కూడా బాగానే ఉంటుంది. కొంచెం స్టోరీ ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లోగా నడుతుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ వచ్చేటప్పటికి ఓ రకం అనమాట. ఇంకా గూస్ బంప్స్ వస్తే చాలా హైకి తీసుకెళ్ళిపోయారు ఇంటర్వెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే ఇంటర్వెల్ ఫైట్లో మన ప్రభాస్ గారుని అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళిద్దరి మధ్యన ఉండే యాక్షన్ సీన్స్, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీన్ అయితే ఒక రకం అనమాట. పడుకునే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆ క్యారెక్టర్కి తగ్గ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది. అది కూడా సినిమాలో చాలా మెయిన్ అనమాట. దీపికా పదుకొని చాలా మెయిన్ సినిమాలో. ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మొత్తం కూడా స్టోరీ. ఆ తర్వాత మీకు బ్రహ్మానందంగా ఉన్నారు, అందరూ ఉన్నారు, కామెడీ పడుతుంది. అక్కడక్కడ మన తెలుగు వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో ఏంటనో మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాగే మన మహాభారతం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అది బ్యాక్గ్రౌండ్ తీసుకోవడమే కాదు, ఆ విజువల్స్ కూడా మహాభారతం విజువల్స్ అక్కడ జరిగిన కొన్ని యుద్ధాల్లో ఆ యుద్ధం జరుగుద్ది వచ్చి ఆ మహాభారతం సీన్స్ అయితే చాలా బాగా చూపించారు. చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. మహాభారతం యుద్ధం సీన్లు అయితే అవి మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా అవి కూడా తెరకెక్కించారు. ఒక విజువల్ వండర్ అనమాట. చాలా అద్భుతంగా చూసారు. అది ఒక విజువల్ వండర్. ఎన్ని చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ అయితే ఇంకా సీరియస్ అండి. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మొత్తం యాక్షన్ అంతా కూడా సెకండ్ హాఫ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ అయితే ఒక రకం అనమాట, అద్భుతంగా ఉంటాయి. అలాగే మన సెకండ్ హాఫ్లో ఈ మన ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి మధ్యన ఫైట్ ఒకటి ఉంటుంది లాస్ట్లో. ఆ ఫైట్ అయితే ఇంకా సూపర్ అనమాట, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా క్లైమాక్స్ గురించి ఏం చెప్తాం, క్లైమాక్స్ అంటే ఓ రకం అనమాట. ఇంకా ఊహించి ఉండడం క్లైమాక్స్ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే మరీ అద్భుతంగా ఉంది. అలాగే కమల్ హాసన్ గారి పాత్ర ఈ ఫస్ట్ పార్ట్లో పెద్ద ఏమీ లేదు. ఇంకా కమల్ హాసన్ గారు విలన్ అంటే బెస్ట్ విలన్గా సెకండ్ హాఫ్లో అయితే చూపిస్తారని నేను అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్లో అయితే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ రంగంలో దిగుద్ది. ఇంకా ఇందులో అయితే మామూలు అక్కడక్కడనే కనిపించారు. సెకండ్ హాఫ్లో మొత్తం కమల్ హాసన్ గారి స్టోరీ ఉంటుంది అనమాట. దీని మీద కూడా సెకండ్ హాఫ్ మీద చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టోరీని చూసినప్పుడు మన లాస్ట్లో క్లైమాక్స్ చూసినప్పుడు సెకండ్ హాఫ్లో అయితే ఇంకా సెకండ్ హాఫ్లో ఏం జరుగుద్ది అన్నది కొంచెం మనకి ఇందులో తెలిసింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా దుమ్ము దులిపేస్తాడు నాగేశ్వరి అనుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ అనమాట. అంతా బాగానే ఉంది. అక్కడక్కడ కొంచెం ల్యాక్స్ అనిపించినాయి ఫస్ట్ హాఫ్లో, అంతేగాని ఇంకా సినిమాలో మైనస్ ఏం లేవు. అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అది తప్పితే ఏం లేదు. కానీ కొన్ని సాంగ్స్ అంతగా ఇది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది, కానీ కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్, అందరూ చూడొచ్చు. ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఏంటన్నా కామెంట్ చేయండి.
మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఆళ్ళ పాత్ర తగ్గాల్లో బాగా నటించారు. మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి. అంతా బాగా నటించారు. అంతా కూడా బాగుంది. ఏటొచ్చి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తూ ఉంటుంది. అది ల్యాగ్ కాదు, మన స్టోరీ టెల్లింగ్లో ఆ స్టోరీ అలా నడుస్తున్నప్పుడు మనకు అర్థం అవడానికి పోస్ట్ నుంచి కొంచెం అలా తీయడం వల్ల కొంచెం అది కొంచెం మనకు ల్యాగ్ అనిపించచ్చు. కానీ మిగతా అంతా కూడా వండర్గా ఉందన్నమాట సినిమా. అందరూ తప్పకుండా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సినిమా ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి.